అంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చేది. ఇప్పుడు మిర్చి విషయంలో గత సంవత్సరం 14,000 15,000 ఉంటే 3-4 వేల రూపాయలు పడిపోయినా ఈ గవర్నమెంట్ పట్టించుకోదా? వీళ్ళేమో లేఖలు రాస్తామంటున్నారు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం 5,000 ప్లస్ 1,250 రూపాయలు ప్రకటించి చేతులు దులుపుకుంటారు. దానికి మెకానిజం ఎట్లా అది కూడా ప్రకటించలేదు. మిర్చికి మెకానిజం ఎట్లా అంటే మార్కెట్ హాకార్ ఎవరు కొంటారు కూడా ఏం ప్రకటించలేదు. దాని మీద మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము లేఖ రాసినాం ఇది సరిపోదు అని. అది సరిపోకుంటే నీ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇవ్వద్దని కూడా ఆంక్షలు పెట్టిందా? కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసింది కానీ అది కూడా 10%కే మిగిలిన 10% పంటకేనట. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మిర్చి అట్లీస్ట్ మిగిలిపోయిన దానికి మరి గిట్టుబాటు ధర ప్లస్ ఖర్చుల కింద 12,000 రూపాయల కింద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఇవ్వని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ మిర్చి రైతు పరిస్థితి ఏంటిది అంటే ఇది కేసీఆర్ బాధ్యత కాదా? అంటే మిర్చి రైతు నష్టపోయినందుకు కేసీఆర్ బాధ్యత కాదా? తప్పనిసరిగా ఆ విక్రయాలన్నీ కూడా మార్కెట్ యార్డ్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళకు కూడా తగిన విధంగా కంపెన్సేషన్ ఇవ్వాలి కేసీఆర్ ప్రభుత్వము. రెండో విషయం ధనిక రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో వ్యవసాయం మరి పూర్తిగా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రత్యేకంగా ఇప్పుడు మిర్చి కానీ కందులు కానీ పసుపు కానీ మామిడి కానీ నిమ్మకాయ కానీ ఇప్పుడు కూడా క్రైసిస్ ఏర్పడ్డది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి 2019 ఎలక్షన్స్లో తెలంగాణ రైతు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాం.